పెండింగ్ బిల్లుల కోసం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు మోకాళ్లపై కూర్చొని సర్పంచులు నిరసనకు దిగారు. పెండింగ్ లో ఉన్న 600 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. గ్రామాల్లో వివిధ అభివృద్ది పనుల కోసం ఖర్చు పెట్టి అప్పులు పాలయ్యామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని సర్పంచుల జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,000 మందికి పైగా సర్పంచులకు బకాయిలు చెల్లించకపోవడంతో అప్పుల పాలై తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు తాజా మాజీ సర్పంచులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దాదాపు 600 కోట్ల పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలంటూ కూడా ఏదైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము చూడొచ్చు, ఏదైతే పంచాయతీరాజ్ కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకుని ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టేటువంటి పరిస్థితి, నల్ల బ్యాడ్జీలతో ఏదైతే తమ పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, ప్రధానంగా మీరు డిమాండ్ ఏంటి, ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారు? ఈ ప్రభుత్వం ఏర్పడ్డ సంధి దాదాపు 17 నెలలు అవుతుంది. మా పదవి కాలం అయిపోయి 13 నెలలు అవుతుంది. మేము అనేక సార్లు ఈ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం, అదేవిధంగా అధికారులకు ఇచ్చినాం. అనేక సార్లు ఈ ప్రభుత్వానికి మా సర్పంచులు కూడా అనేక మంది సూసైడ్ చేసుకుంటారు, అనేక మంది చనిపోయారు. ఈ బిల్లులు రాక అనేక మంది సర్పంచులు కుటుంబాలు చిన్నభిన్నం అవుతున్నాయని అనేక సార్లు తెలియజేసిన ప్రభుత్వం మా మీద ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు అనే ఒక కక్ష సాధింపు చర్యకు పాల్పడుతుంది. మా ఎంత 500 కోట్లు మా ఇచ్చేస్తే మా పెండింగ్ బిల్లులు అయిపోతాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామాలలో అభివృద్ధి లేక కుంటుబడి అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మేము పెట్టిన మొక్కలకు అవి మొత్తం ఎండిపోయి వాటికి నీళ్లు కొట్టించలేని పరిస్థితిలో, ట్రాక్టర్లకు డీజిల్ కొట్టియని పరిస్థితిలో ఉన్నది. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు కూడా వాళ్ళు జేబులలోకి వెళ్ళి డబ్బులు పెట్టినాం, మాకు ఈ ప్రభుత్వం ఇస్తలేదని చెప్పి వాళ్ళు కూడా ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారు. అదేవిధంగా అనేక రకాలుగా ఇబ్బంది తీస్తుంది. ప్రజా ప్రభుత్వంలో, ప్రజా పాలనలో ఇంత అన్యాయంగా మమ్మల్ని గోసదీస్తుంటే మా సమస్య పరిష్కరించకపోవడం ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి రేవంత్ రెడ్డి గారు గతంలో పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మిమ్మల్ని సర్పంచ్లను గౌరవంగా చూస్తారంటే మా బిల్లులు అడిగితే పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు, మమ్మల్ని అర్ధరాత్రి అరెస్టు చేస్తున్నారు. అదేవిధంగా మేము ఏదో నేరస్తుల్లాగా, క్రిమినల్ తీవ్రవాదుల్లాగా ఏదో అర్ధరాత్రి మా ఇండ్ల కాడ పోలీసులను పెట్టి మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో మమ్మల్ని కూర్చోబెట్టడం ఎంత అన్యాయం! ఇదా ప్రజాప్రభుత్వం అంటే? ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది ప్రజాపాలన కాదు. దీనికి విరుద్ధంగా చేస్తున్న పాపిష్ట పాలనలాగా కనపడుతుంది. అనేక రకాలుగా మన ఊరు మన బడి కార్యక్రమాలు, అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. నాటికి ఈయన విరుద్ధంగా అంటే అప్పుడు అభివృద్ధి చెందిందా? ఇప్పుడు అభివృద్ధి చెందకుండా ఇబ్బందులు పెట్టాలి గ్రామాల్లో ప్రజలను అనేది ఈ ప్రభుత్వం చూస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని, ప్రజాపాలన అనే దాని మీద ప్రజలకు విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కానీ ఇటువంటి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మా సర్పంచులము మేము న్యాయంగా అభివృద్ధి చేసిన పనుల పెండింగ్ బిల్లులు మేము ఏమన్నా బ్లాక్ దందాలు అడుగుతలేము. బడా కాంట్రాక్టర్లకు 100 కోట్లేమో వాళ్ళకి ఇస్తున్నారు. మాకు దాదాపు 5 లక్షలు 10 లక్షలు పెండింగ్ ఉన్నాయని ఇప్పటికి ₹1 ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు అవుతున్నా ఒక్క చిల్లి గవ్వ వేయలేదు. దాదాపు 43 మంది ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అందులో 19 మంది సర్పంచులు చనిపోయినారు. చనిపోయిన లెక్కలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మేమేమంటే ఈ చనిపోయినటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగానే పరిగణించుకోవాలి. ఎందుకంటే గ్రామాల్లో అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేసినటువంటి సర్పంచులు అధోగతి పాలై చనిపోతున్నారంటే, ఆర్థిక ఇబ్బందులు లేక చనిపోతున్నారంటే దానికి ప్రభుత్వ హత్యలుగా మేము భావించాలి. వారికి తక్షణం వారు రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ గా వారికి ప్రభుత్వమే కనీసం ఒక 30 లక్షలు ప్రతి కుటుంబానికి 30 లక్షలు ఇచ్చే విధంగా, రాజోటి పెండింగ్ బిల్లుతో పాటు 30 లక్షలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ, ఆర్థిక ఇబ్బందులతోటి అధోగతి కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మాకు రావాల్సిన నిధులు మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు అనుకుంటే ఒక నిమిషంలో పని అయిపోతుంది. ఎందుకంటే 600 కోట్లు మాకు ఒక నిమిషంలో ఇట్లా టెక్కునంటే అయిపోతుంది. ఎందుకంటే ఆయన ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. 1000 కోట్లు ఎక్కడెక్కడో ఎవరెవరికో ఇస్తుండో, ఏది మామూలుగా కాంట్రాక్టర్లకు అని వాళ్ళకి. మీ కాంట్రాక్టర్లకు కాదు, గ్రామాన్ని అభివృద్ధి చేసిన సర్పంచులం కాబట్టి మా నిధులు విడుదల చేయాలి. నిజంగా మా కష్టాలు తెలుసని మేము అనుకున్నాం. కానీ ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తనట్టు, దున్నపోతు మీద వాన పడ్డట్టు ఇప్పటికి ఎలాంటి చలనం లేదు, ఏం లేదు. 1000 కోట్లు కాంట్రాక్టర్లకు కమిషన్ల మీద ఇస్తున్నారు. కేవలం 600 కోట్లు విడుదల చేస్తే మా సర్పంచులు చాలా సంతోషంగా ఉంటారు. 10ల సంఖ్యలో చనిపోవడం జరిగింది. ఏదైతే ఇటు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2019 నుంచి
2024 వరకు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలి. 600 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా తక్షణమే ప్రభుత్వము విడుదల చేయాలంటూ కూడా ఇటు ఏదైతే పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కూడా ఇటు ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.